నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామ స్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. సక్సెస్ చేసిన నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు నాయుడు. కడపలో నిర్వహించిన మహానాడు విజయవంతం అవడంతో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నేతలు. దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తమ రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపెట్టని వ్యాఖ్య. బిఆర్టీఎస్ రోడ్లో ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీషా. కళా ప్రదర్శనలు సమాజానికి మెరుగైన మార్గంలో అడుగులు వేస్తాయని వెల్లడి. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి విజయవంతం చేస్తారని అన్నారు. సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు చెప్పారు. కార్యకర్తలకు హ్యాట్సప్ తెలిపారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమం అయినా సజావుగా జరుగుతుందని, కడప మహానాడుతో నిరూపితమైందని అన్నారు. మంత్రులంతా కార్యకర్తలా పనిచేసి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో, రాబోయే రోజులు ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామని అన్నారు. ప్రజలతో నాయకులు మరింత మమేకమవడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సూచనలు చేశారు. దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తాము రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపట్టని టీడీపీ నేతలు అన్నారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన మహానాడు విజయవంతం కావడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, నేతలు కాలువ శ్రీనివాసరెడ్డిలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కడప మహానాడు టీడీపీ కార్యకర్తలు నూతన ఉత్తేజాన్ని నింపిందన్నారు. ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు, నేతలు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తాము రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపెట్టని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహానాడు వేదికగా ఆమోదించిన తీర్మానాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం. మరి ఆ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, మిగతా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం, ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటాం ఆనవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కని విని ఎరగని విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన, ఎందుకంటే అందరూ అడిగాం, రాయలసీమ శాసనసభ్యులు, ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు, మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరి మన యువగల నేత లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు, మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు. ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు 13 కమిటీలు వేసి, ఆ 13 కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీదా రవిచంద్ర గారు కావచ్చు, మరి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మరి సత్య గారు, అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అది మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజు గారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే, ఆ వర్షం పడినప్పుడు కూడా వారందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజు గారు, మరి ఇప్పుడు చైర్మన్
పార్కింగ్ కావచ్చు, అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమేమి ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. మరి చాలా సంతోషం. మరి యుగళం అధినేత గారు మనకు 6 తీర్మానాలు చేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది చూశారు. చివరికి రాయలసీమ కాదు కడప నా అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. కళా ప్రదర్శనలు సమాజానికి మెరుగైన మార్గంలో అడుగులు వేస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కళాకారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వరోగ నివారణ అయిన యోగాను రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి, జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువ చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బిఆర్టీఎస్ యోగా స్టేట్ లో నిర్వహించిన ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. నాట్యాచారులు, కళాకారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలన్న సదుద్దేశంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ రోజు కళాకారులతో నిర్వహించిన యోగాభ్యాసన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. కళా ప్రదర్శనలు సమాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేయిస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వరోగ నివారణ అయిన యోగాను రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి, జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువ చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 45 నిమిషాల సరళ యోగా సర్వరోగ నివారణ కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ నిపుణులతో సహాయంతో రూపొందించిన 45 నిమిషాల సరళ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేసేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. విజయవాడ బిఎటిఎస్ రోడ్డుకు యోగా స్ట్రీట్ గా నామకరణం చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. థీమ్ యోగాలో భాగంగా ఈ నెల 31వ తేదీన అన్నదాతలతో యోగాసనాల అభ్యాసన కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగాంధ్రలో భాగంగా ఈరోజు 10వ రోజు కళాకారులను పిలిపించి బీఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో యోగా శిబిరం ఏర్పడడం జరిగింది. కళాకారులు అందరూ ఉత్సాహంగా వచ్చి అందరూ చాలా ఆసక్తికరంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఇచ్చిన ప్రోటోకాల్ ఏదైతే ఉందో యోగా ప్రోటోకాల్ 45 మినిట్స్ ఆ ప్రోటోకాల్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసి అందరూ ఆనందంగా యోగాలో పాల్గొన్నారు. సో ఇదే స్ఫూర్తితో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించేది జరుగుతూ ఉంది. రేపు ఫార్మర్స్ని, రైతులను తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించడం జరుగుతుంది. సో ఇట్లాగే జూన్ 21 నాటికి మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించడంతో పాటు యోగాంధ్రాన్ని సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉండాలి, అలాగే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలనేది యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. దీనికోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఇదే వాటిలో అడుగులు వేస్తున్నాము. సో ప్రతి మండలాల్లో, ప్రతి విలేజెస్లో కూడా యోగా కార్యక్రమాలు, అలాగే యోగా కాంపిటీషన్ జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరూ పబ్లిక్ ముందుకు రావాలి. యోగాని ఒక మన జీవిత భాగంగా, అంటే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. తమ పొట్టపైన కొట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని ఆంధ్రప్రదేశ్ రేషన్ మొబైల్ డిస్పెన్సర్ యూనిట్ ఆపరేటర్స్ సంఘం రాష్ట్ర నాయకులు వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థలో 9,260 మంది ఎండియో ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిరావధికంగా ఆపేసే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. ఎండియో ఆపరేటర్స్ కు ప్రభుత్వ పరంగా చెల్లించవలసిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రేషన్ ఎండియో ఆపరేటర్స్ విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఎండియో ఆపరేటర్లను ప్రభుత్వం ఆపేయదలుచుకుంటే తక్షణమే బకాయిలను చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎండియో ఆపరేటర్ల సంఘం రాష్ట్ర నాయకుడు వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవహార శైలి 9,260 మంది ఎండియో ఆపరేటర్లను రోడ్డున పడేస్తుందని అన్నారు. ఈ నెల మే 20వ తారీఖున కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సుమారు 9,260 ఆపరేటర్లు మరియు 9,260 మంది హెల్పర్లు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వీరందరికీ యథావిధిగా జీవనోపాధి పొందడానికి వీలుగా రేషన్ డీలర్లుగా పనిచేసే అవకాశం కల్పించాలని అన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో అనేక శాఖల్లో ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని, ఆయా పోస్టులలో నియమించి ప్రభుత్వం ఎండియో ఆపరేటర్లను ఆదుకోవాలని అన్నారు. వాటి పరంగా ఎన్నో ఉద్యోగ గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 9,260 మంది MDU ఆపరేటర్ల కుటుంబాలకు ఉపాధి చూపించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ వ్యవస్థ ఎంతో మంది పేద ప్రజలకు, వికలాంగులకు, వృద్ధులకు అనేక గతంలో సంభవించిన వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ వరదలు అనేక సహాయ సహకారాల సేవలను రాష్ట్రంలోని ప్రజలకు, ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. పై అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ MDU ఆపరేటర్లకు ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నామని అన్నారు. మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్, ఒకరిని ఈప్ మీద కొడితే బాగుంటుంది కానీ సార్ పొట్ట మీద కొట్టకూడదు సార్. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న ఒక్కటే విన్నపం ఏంటంటే సార్, ఆ ఇంటి దొంగను ఎవరినో పట్టించండి, మీతో మాట్లాడి మాకు ఈ MDU వ్యవస్థ వద్దు, మా వెహికల్ మాకు ఇస్తే చాలని ఆ మాటలు పలికిన ఆ దొంగను పట్టించండి సార్. ఒక్కడు మాట్లాడిన దానికి లేదా నలుగురు మాట్లాడిన దానికి 9,260 మందిని రోడ్డును పడేశాడు సార్. దయచేసి అడుగుతున్నాం సార్, విన్నపం చేస్తున్నాం సార్, మాకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టించండి, వాళ్ళకి దేహశుద్ధి చేయాలనుకుంటున్నాం. అలాగే మమ్మల్ని గుర్తించండి సార్, ఆ ఒక్కళ్ళ మాట ఇద్దరు మాట తీసుకోవద్దు సార్, మా MDలందరినీ గుర్తించండి, మాకు ఏదో ఒక న్యాయం జరిగించండి. మాకు ఆ వెహికల్ ఫిట్నెస్కి కానీ అలాగే మా అందరికీ ఏదైనా ఉద్యోగం కల్పించండి. అది మున్సిపాలిటీలో కానీ మా చదువుకున్న చాలామంది డిగ్రీల వరకు చదువుకున్నారు సార్, వాళ్ళకి చదువుకున్న స్తోమతను బట్టి ఏదో ఒక ఉద్యోగం కల్పించండి. అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డున పడేయద్దు సార్, మనవి చేస్తున్నాం సార్. మాకైతే నిజంగా మనస్ఫూర్తిగా ఎంత వేదనగా ఉందంటే, రేపొద్దున స్కూళ్ళు కాలేజీలు తెరుస్తున్నారు సార్, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, అర్ధాంతరంగా రోడ్డున పడేశారు. ఆ వెహికల్ తిరగడానికి రోడ్డు ఎక్కడానికి కూడా లేకపోయింది సార్. మీరు ఏదైతే 1వ తారీఖు చెప్పారో వెహికల్ మీరు తిరగడానికి అనుకూలంగా ఉండి మీకు అప్పచెబుతామని చెప్పారో, 1వ తారీఖు కనుక మాకు ఆ వెహికల్ అప్పచెప్పకపోతే మేము ప్రతి ఒక్కళ్ళం రోడ్డును పడిపోతాం సార్. మేము ఆ రోడ్డును పడకూడదని సార్, మేము ఇప్పటికీ మా ఫ్యామిలీ ఎంతో కుంగిపోతున్నాం సార్. మేము రోడ్డును పడ్డాం, రేపొద్దున 1వ తారీఖు మా పిల్లలు వస్తారేమో, 2వ తారీఖు మా ఆవిడ, మా పిల్లలు, మా తల్లిదండ్రులతో సహా రోడ్డును పడతామేమో గమనించండి. ఇదే ధర్నా చౌక్లో ఇదే ఆఖరి రోజు అని మేము అనుకున్నాం, అదే ఆఖరి రోజుగా మీరు చేయవలసిందిగా కోరుతున్నాం. రేపొద్దున పిల్లలు భార్యలతో రోడ్డును పడి ఇదే ధర్నా చౌక్లో మేము మళ్ళీ ఏడ్చే దుస్థితి తేకుండా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదే రీతిగా మా వెహికల్కి 10% మా చేత కట్టించి 90% సబ్సిడీ అన్నారు కాబట్టి తిరిగి మేము కట్టిన 57 నెలలు 30,000 చొప్పున 1,71,000 మాకు రావాల్సిందిగా న్యాయంగా అడుగుతున్నాం సార్. మీ ప్రభుత్వ పరంగానే రావాల్సిందిగా అడుగుతున్నాం. 1,71,000 మా డబ్బులు, మా ప్రతి ఒక్క MDU డబ్బులు, 9,260 మంది డబ్బులు దయచేసి తిరిగి వేయవలసిందిగా కోరుతున్నాము. లేదా మా అగ్రిమెంట్ ప్రకారంగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సకల సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర అన్నారు. రానున్న కాలంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు, ప్రీ స్కూల్ పిల్లలకు మంచి బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించేలా చర్యలు చేపడతామని అన్నారు. ICDS సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిరక్షణ చర్యలను గర్భిణీ బాలింతలకు సూచించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. కంట్రిక్లో సర్వంగా సుందరంగా తయారు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడేలా మంచి కార్యక్రమాల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ICDS CDPO డి జోష్నా మాట్లాడుతూ K2 యాక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మాణం చేసి తీర్చిదిద్దినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర హాజరు కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. K2 యాక్షన్ సంస్థ డైరెక్టర్ పి వెంకటస్వామి మాట్లాడుతూ పేదలు అత్యధికంగా నివాసం ఉండే ప్రాంతాల్లో తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తయారు చేసి సకల సదుపాయాలను ప్రభుత్వ సహకారంతో కల్పిస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్లు నాగమణి, విజయ తదితరులు పాల్గొన్నారు. ప్రసవించే వరకు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు అందరూ కూడా ఆ మహిళకి అన్ని ప్రతి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాళ్ళు కావాల్సినటువంటి పరీక్షలని చేయిస్తూ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో బిడ్డ ప్రసవించినాక తల్లి, బాలింతరాలైన తల్లి ఆరోగ్యంగా ఉండాలి, పుట్టిన నవజాత శిశువు ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ పుట్టిన బిడ్డకి ఈ ప్రభుత్వం వచ్చినాక బేబీ కిట్లు కూడా ఇస్తున్నాం. బాలింతరా మా
అంగన్వాడీ సెంటర్ ఇక్కడ కండ్రిక 4, 6, 10 సెంటర్లు 3 మెర్జిడ్ సెంటర్లు ఇక్కడ ఉండటం జరిగింది. అయితే గతంలో ఆ సెంటర్లు ఏంటంటే చాలా కొంచెం శిథిలావస్థలాగా ఉన్నట్టు ఉన్నాయి. అయితే మాకు కేర్ టు యాక్షన్ తరపున వెంకటస్వామి గారు డైరెక్టర్ గారు చాలా రెన్యువల్ చేసి చాలా అసలు కొత్త దానిలాగా మాకు ఇక్కడ తయారు చేశారు. అయితే మన ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఓపెన్ చేయటం జరిగింది. ఇక్కడైతే మాకు 3 సెంటర్లు ఉన్నాయి. 3 సెంటర్లో 50 మంది, ఇంచుమించుగా 50 మంది పిల్లలు వస్తారు సెంటర్కి. వాళ్ళకి మేము ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత గర్భవతులు బాలింతలకి మనం కిట్లు కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది అంగన్వాడీ సేవ చేయటం జరుగుతుంది. కేర్ టు యాక్షన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. మేము మహిళల కోసం, పిల్లల కోసం పనిచేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో మేము పనిచేస్తున్నాము. ఎవరైతే అణగారిన వాళ్ళు ఉంటారో, అంటే మహిళలు విధవరాలుగా ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకి జీవనోపాధులు కల్పించి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు నిలబెట్టుకునే విధంగా చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలకి 0 to 18 years వరకు వాళ్ళందరూ కూడా వారు మంచి చదువుని, మంచి పౌష్టికాహారం ఉన్నట్లయితే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు. లేదంటే దేశానికి వాళ్ళ చదువు కానీ వాళ్ళ విజ్ఞానం కానీ పెరుగుతుందని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పిల్లలు కూడా ఖచ్చితంగా అంటే 0 to 18 years పిల్లలు ఉన్న వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో, ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో ఉండి వాళ్ళు చదువుకునే విధంగా మేము వారికి గవర్నమెంట్ తరఫున మేము పని ఎందుకు చేస్తామంటే, గవర్నమెంట్ చేసే పనిని ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలంటే, ఇంకా ఎక్కువ తీసుకెళ్లాలంటే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము సాయం చేయడం కోసము గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నాము. వారికి సరిపడా అంటే వాళ్ళు చేస్తున్న చాలా గొప్ప పని చేస్తున్నారు. దానికి ఏదైతే గ్యాప్స్ ఉంటాయో వాటిని మేము ఫిలప్ చేస్తూ ఆ యొక్క పిల్లలందరికీ కూడా మంచి విద్యని అందించే విధంగా మేము చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా చేపడుతున్న నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర నాయకులు ఎల్వి కుటుంబరావు 3వ వర్ధంతి సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎల్వి కుటుంబరావు ఆశయ సాధనకు సమైక్య ఆధ్వర్యంలో కృషి చేయనున్నట్లుగా వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. కాగర్ పేరుతో పాలక ప్రభుత్వాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కాగర్ను తక్షణమే నిలుపుదల చేయాలని IFTU కోరుతుందన్నారు. తిరువన్న పథకానికి కాషాయ రంగు అద్దేలా రాజ్యాంగం యొక్క మూల సూత్రాలను విస్మరించి దేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తుందని చెప్పారు. 40 కోట్ల మంది ప్రజలు అద్దాకులతో అలమటిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుంటే అవేమీ పట్టించుకుని ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా పాలన సాగిస్తుందని అన్నారు. ఇటువంటి పాలకుల విధానాలపై కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు పోరాట స్ఫూర్తితో పనిచేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడతామని అన్నారు. సమాజ మార్పు కోసం, ఈ అసమానత లేని సమాజం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఎల్వి కుటుంబరావు 3వ సంస్మరణ సభని ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ క్లబ్లో జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఆయన విద్యార్థి దశ నుంచి అలాగే భారత కార్మిక సంఘాల సమైక్య IFTUలో చేరి, అలాగే ప్రగతిశీల ఆటో కార్మిక సంఘాన్ని వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగినటువంటి ఆయన మానవతావాదిగా కార్మికులకి, ఆటో కార్మికుల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎల్వి కుటుంబరావు. ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం, అసమానతలు లేని సమాజం కోసం CPML న్యూ డెమోక్రసీ పార్టీ, భారత కార్మిక సంఘాల సమైక్య కొనసాగుతుందని చెప్పేసి అని తెలియజేస్తూ, ఈరోజు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక విధ్వంసం, అట్లాగే రాజకీయాల సంక్షోభం ఈరోజు పరాకాష్ఠకు చేరినాయి. ఈరోజు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 22,000 మంది ప్రమాదాలతో అలాగే మరణించినటువంటి వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళకి కాంపన్సేషన్ అనేటువంటిది ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. చాలా విషయాలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రభుత్వం ఆలోచించట్లేదు. అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది. అట్లాగే లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్ ముందుకు వచ్చినా కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దాని మీద మాట్లాడట్లేదు. మరొక వైపు విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నా, ప్రజలు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ మొత్తం రాజకీయం అంతా కూడా రాజధాని చుట్టూ, అమరావతి చుట్టూ తిరగటం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. మరొక వైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సకల సంపదల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ అడవుల్లో
కగారు పేరుతోటి పెద్ద విధ్వంసాన్ని ఆదివాసీలను పట్టున పెట్టుకుంటున్న పరిస్థితి. కంబాల కేశవరావు ఏదైతే బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన మరుక్షణమే ప్రధాని ప్రకటన ఇవ్వటం, మరొకవైపు దానికి ప్యారలల్గా కార్పొరేట్ కంపెనీలు అక్కడ ఒక ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ప్రకటించడం అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని, ప్రకృతి వనరుల్ని, పర్యావరణాన్ని విధ్వంసం చేసి కార్పొరేట్లను పెంచడమే దురదృష్టకరమైనటువంటి విషయం. మోడీ కార్మిక, కర్షక, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. స్టార్టింగ్లోనే 2014లోనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ ఈ రోజుకి ఉన్న ఉద్యోగాలను ఓడదీసేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు మత విధ్వంసాన్ని సృష్టిస్తూ పాకిస్తాన్కి మనకి మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలాగా మత విధ్వంసాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. ఇటీవల ముగిసిన 3 రోజుల మహానాడు కార్యక్రమం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అనేక కీలక అంశాలపై మహానాడులో సుదీర్ఘ చర్చలు జరిగినట్లుగా వివరించారు. వైసీపీ నేతలు అభివృద్ధిని గుర్తించలేక కేవలం అసూయతో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం పదవుల ముందుకు దూసుకువెళ్తుందని బొండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ జరుగుతున్నటువంటి పనుల్ని, అభివృద్ధిని ఓర్వలేకపోతా ఉన్నారు. ఇవాళ మహానాడులో ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి, ఒక ప్రాంతం కాకుండా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అనేక తీర్మానాలు ప్రవేశపెట్టింది. అటు రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టులు కానీ, అలాగే గోదావరి బసంచర్ల ప్రాజెక్టు కానీ, అలాగే ఇటు అమరావతి కానీ, అటు విశాఖపట్నానికి ఐటీలు కానీ, అట్లాగే అనేక పరిశ్రమలు తీసుకురావడం అన్నింటిని కూడా దృష్టి పెట్టాం. వాళ్ళకి కనబడతలేదు, వాళ్ళు దాన్ని చెప్పలేకపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం లక్ష్యం ఇటు సంక్షేమం పేదవాళ్ళకి, అటు అభివృద్ధి, మరొకటి ఉపాధి, 3 కూడా సమానంగా ఖచ్చితంగా చేస్తాం. దానికి మహానాడు అద్భుతంగా ఒక వేదిక, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి కడపలో పెట్టి 5 లక్షల మందితో సభ పూర్తి చేసేటప్పటికీ వాళ్ళకి కళ్ళు బైర్లు కంపెనీ, వాళ్ళ అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో వైసీపీ ఉంది. ఖచ్చితంగా మా కాళ్ళతో పనే లేదు, లెక్కే లేదు. మా పని మేము చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం. కూటమి నేతలారా, రోజులు లెక్క పెట్టుకోండి. వచ్చే ఎన్నికలు మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు అని కూటమి నేతలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహానాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెచ్చగొట్టేలా వైఎస్ఆర్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని ఆయన మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదని తెలిపారు. ఆత్మశుద్ధి పరమానందే తప్ప మహానాడులో ఏమీ లేవని ఆరోపించారు. 100 కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్లు వేసి భజన చేసుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారని తెలిపారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసని, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారని, అన్ని హామీలకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కడపలో మహానాడు పెట్టారు. రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి, రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలా మంది ఆశగా చూశారు. కానీ ఈ 2 రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్తుతి, పరనింద. ఇంతకు మించి ఈ 2 రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం 100 కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ సెట్టింగులేసి మహానాడు పేరుతో, దట్టు వైఎస్ఆర్ జిల్లాలో, కడప జిల్లాలో, కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం 100 కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం జరిగింది. ఈ రోజు బాగానే ఉంటుంది మీకు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మొన్న 2024 ఎన్నికల్లో 7 స్థానాల్లో జిల్లాలో తెదేపా గెలిచింది, కష్టపడితే మరో 3 స్థానాల్లో కూడా గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి. మొన్న ఎన్నికల్లో మీరు చేసిన దుష్ప్రచారం ఎంతటిదో అందరికీ తెలుసు. మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటో అందరికీ తెలుసు. బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీరు ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు,
స్పష్టంగా ప్రతి ఇంటికి మీ సంతకంతో మీరు మేనిఫెస్టో ఇచ్చారు. ఉచిత బస్ అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి అన్నారు, అది హ్యాండ్ ఇచ్చారు. ఇది మీ ట్రాక్ రికార్డ్ సంవత్సరం రోజుల్లో. ఈసారి ఎన్నికలు వస్తే 10కి 10 కాదు కదా, మీ స్థానంతో సహా ఏ ఒక్క చోట తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కది ఈసారి ఎన్నికలు వస్తే. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. అటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయినారు మీరు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఆరోగ్యశ్రీ గాలికి వదిలేసినారు, ఫీజు రీంబర్స్మెంట్ గాలికి వదిలేసినారు. ఒక్కటంటే ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు కానీ, పోనీ ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చిన పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాని పరిస్థితి. ఈరోజు మీ ట్రాక్ రికార్డ్ ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలు ఇప్పటికే మోసపోయాము, కానీ ఏం చేయగలము, మోసపోయాము తప్ప ఇంకేం చేయగలము, టైం కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేమన్న భావనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి లెక్క పెట్టుకోండి మీ రోజులు. టైం వచ్చినప్పుడు మీకు ఎంత బలమైన దెబ్బ ప్రజలు కొడతారంటే మళ్ళీ లేవలేని విధంగా ప్రజలు దెబ్బ కొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. మరి మహానాడు సందర్భంగా నిజంగా సభ్యత మర్చిపోయి, మనుషులం అనేది కూడా మర్చిపోయి ఇవాళ పులివెందల్లో వాళ్ళు చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా పులివెందల అంబక్పల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, లేకుంటే పులివెందల పార్నపల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, ఈ 2 చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు, తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు. నిన్న ఉదయం మా మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరి కొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు. ఇది కరెక్ట్ కాదు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉంది. ప్రజలు, అదేవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. దయచేసి ఆ 2 సర్కిల్స్లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో, జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి, అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు. పట్టనట్లు, అంటనట్లు పోలీసులేమో కమిషనర్ మీద, కమిషనర్ ఏమో పోలీసుల మీద, ఒకరి మీద ఒకరు, ఏ ఒక్కరు ఫీల్డ్కి వచ్చి దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి తీసుకొని రాలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామ స్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. సక్సెస్ చేసిన నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు నాయుడు. కడపలో నిర్వహించిన మహానాడు విజయవంతం అవడంతో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నేతలు. దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తమ రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపెట్టని వ్యాఖ్య. బిఆర్టీఎస్ రోడ్లో ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీషా. కళా ప్రదర్శనలు సమాజానికి మెరుగైన మార్గంలో అడుగులు వేస్తాయని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.